గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరీకే అలాగుంటదుల్లా అందరు లీడర్ల లెక్క లోపటొకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పడు, ఏదున్నా సాప్ సీదా కొట్టి పారేస్తాడు. అట్లా చేస్తే ఇదివరకు ఒక పారి పార్టీలకేంచి కూడా తీసేసిండ్రు. కానీ మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచిండు. ఇక ఇప్పుడు మళ్ళా కూడా ఉండుమంటే ఉంటా, లేకుంటే పోతా అంటే పోతా అన్నట్టే మాట్లాడిండు. మరి రాజాసింగ్ అట్లా ఎందుకు మాట్లాడిండు? ఇంకా తరుచుకుని వద్దాం పాండ్రి చేద్దాం. మేము జిల్లా పేరు ఇచ్చినాం, గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడదాం. ముందు మా బలమైంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయనీకి బీజేపీ అన్ని కమిటీలను నియమిస్తున్నది కదా. అట్లా గోల్కొండ జిల్లా అధ్యక్షునిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పినోళ్ళని కాకుండా ఉమామహేంద్ర పేరు ప్రకటించే వరకు రాజాసింగ్ నారాజయిండు. నేను పార్టీలకు వచ్చినప్పటి సంది ఇబ్బంది పడతనే ఉన్నా, పార్టీకి అవసరం లేదంటే వెళ్ళిపోయేటందుకు సుతం సిద్ధంగానే ఉన్నా. ఇప్పటిదాకా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతోని యుద్ధం చేస్తున్నా గాని ఇప్పుడు సొంత పార్టీలు కూడా యుద్ధం చేయాల్సి వస్తున్నదని బాధపడ్డాడు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేకుంటే బీసీలకు ఇయ్యాలని చెప్పిన, నేను చెప్పిన పేర్లు పక్కకు పెట్టి ఎంఐఎం లీడర్లతో తిరిగే వ్యక్తికి ఎట్లిచ్చిరని ప్రశ్నించిండు. నేను చెప్పిన వ్యక్తికి ఆ పదవి ఎందుకు ఇయ్యలేదో చెప్పాలే, అట్లనే ఎంటనే అధ్యక్షుణ్ణి మార్వల్నని డిమాండ్ చేసిండు. మరి రచ్చ ఇట్లనే నడుస్తుందో లేకుంటే పార్టీల అందరు కలిసి కూకుండి మాట్లాడుకొని సెట్ చేస్తారో తెలియదు గాని మొత్తానికైతే పువ్వు పార్టీల మాత్రం పెద్ద చర్చకే దారితీసింది. అయినా జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తేనే గింత కథ అయితే రేపట్ల రాష్ట్ర అధ్యక్షుని పేరు ప్రకటించినాక ఇంకెంతమంది నారాజైతారో, ఇంకెంతమంది మాకు పదవి కావాలని లొల్లికి దిగుతారో చూడాలే మరి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన రాజకీయ విశ్లేషకులు.